మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాలం మారుతుంది. కాలంతో పాటు మనుషుల జీవన విధానం గూడా మారుతుంది. టెక్నాలజీలు మారుతున్నాయి. టెక్నాలజీకి అనుగుణంగా గూడా జనాలు వాటిని అందిపుచ్చుకుంటున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఎన్ని టెక్నాలజీలు మారినా, ఎంత కాలం మారినా కూడా ఆయన మాత్రం ఇంకా కూడా సైకిల్‌నే యూజ్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏంటి సైకిలే కదా! అందులో ఏముంది అని అనుకుంటున్నారు కదూ! గత 65 సంవత్సరాలుగా ఆయన సైకిల్‌నే యూజ్ చేస్తూ ఇంకా కూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనెవరో సుమన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. గత 65 సంవత్సరాలుగా కూడా ఆయన సైకిల్‌నే రథచక్రంగా వాడుతూ ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి మోటార్ సైకిళ్ళొచ్చాయి, కార్‌లొచ్చాయి. కానీ ఒక ఉద్యోగిగా ఉండి కూడా ఆయన ఇంకా కూడా సైకిల్‌నే యూజ్ చేస్తూ అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారని మీకు చెప్పాం. ఆయనే శంకరయ్య గారు. మనతో పాటు ఆయనున్నారు. అసలు ఎందుకు ఇన్ని రోజులుగా సైకిల్‌నే యూజ్ చేస్తున్నారు? టెక్నాలజీ మారింది. అందరూ టెక్నాలజీ అనుగుణంగా కూడా మారుతున్నారు. అయినా కూడా ఎందుకు అసలు మరి మారడం లేదు? ఎందుకు ఇంకా సైకిల్‌నే యూజ్ చేస్తున్నాడనేది మాత్రం ఆయన్ని మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాపు నమస్తేనే. నమస్తే అండి. ఆ! నమస్తే. అంటే చెప్పండి. ఇప్పుడు మీరు దాదాపుగా సైకిల్‌ని యూజ్ చేయబట్టి ఎన్ని రోజులవుతుంది? ఎట్లా అసలు ఎందుకు యూజ్ చేస్తున్నారు ఇది? నేను చిన్నప్పటి నుంచి హ్మ్. ఒక మూడో, నాలుగో తరగతి ఉన్నప్పటి నుంచి సైకిలు తొక్కుతూనే ఉన్నా. హ్మ్. ఆ సైకిలు తొక్కడం వల్ల హ్మ్. నాకు హెల్త్ చాలా హెల్త్‌గా ఉంటాంది. హ్మ్. ఆరోగ్యంగా ఉంటా. హ్మ్. నేను ఇప్పుడు ఇట్లా నాకు బుర్ర లేదు. హ్మ్. నేను ఎక్కువ దొడ్డు కాలేదు. హ్మ్. యాక్టివ్‌గా ఉన్నా. హ్మ్. ఇంకా ఎంత దూరమైనా గానీ నేను ఇక్కడి నుంచి వరంగల్ దాకా కూడా పోయి పని చేసొచ్చేది. హ్మ్. ఇటు హుజురాబాద్ పోయి పని చేసొచ్చేది. హ్మ్. ఇట్లా నేను అప్పుడు సుతార్ పని చేసిన, హ్మ్. కూలి పని చేసిన, సుతార్ల కింద పార పని చేసిన. హ్మ్. ఈ సైకిల్ మీదనే పోయేది. సైకిల్ మీదనే నేను పనులన్నీ చేసుకొనొచ్చేది. హ్మ్. తర్వాత ఇగ మనకు 1992లో నాకు కొద్దిగా ఉద్యోగం వచ్చింది. చిన్నపాటి ఉద్యోగం. హ్మ్. స్వీపర్ కమ్ స్కైవెంజర్‌గా. హ్మ్. ఇగ అందులో చేరి అక్కడ కూడా సైకిల్ మీదనే ప్రయాణం చేసిన. హ్మ్. ఇక్కడ బండలింగపూర్‌ల ఫస్ట్ అపాయింట్‌మెంటు. హ్మ్. లాస్ట్ కర్నూల్ లాస్ట్ బార్డర్‌ల. హ్మ్. ఇబ్రహీంపట్నం మండలం లాస్ట్ హ్మ్. బార్డర్. బండలింగపూర్‌లో చేసిన. తర్వాత ములకనూరుకొచ్చి ఇక్కడ గూడా చేసి అందరితోటి మంచిగా ఆడ పని జేసి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాను నేను హ్మ్. అందరితోటి. హ్మ్. అందరితోటి మర్యాద ఉండుకుంటా, "శంకరయ్య నువ్వు మరి సైకిల్ ఊకే తొక్కుతున్నావు గదా! నీకు కాళ్ళు నొస్తాయి గదా! నువ్వు ఒకటి కొనరా" అంటే కొద్దిగా ఆర్థికంగా గూడా నేను లేదు నాకు. హ్మ్. ఇగ ఈ సైకిలే ప్రయాణం చేస్తానా. ఇగ ఈ సైకిల్ వల్ల ఓసారి కాలు గూడా ఫ్రాక్చర్ అయింది నాకు. హ్మ్. అయితే ఈ కాలు ఎక్సర్‌సైజ్ చేయమని డాక్టర్ అన్నాడు. హ్మ్. కానీ నేను సైకిల్ తొక్కుట్లనే నేను ఎక్సర్‌సైజ్ 3 నెలల లోపలనే మళ్ళా నేను డ్యూటీకొచ్చేసిన. హుహు. ఈ సైకిల్ తొక్కుట్లో ఏమైంది హ్మ్. ఈ రక్తం సర్క్యులేషన్ అయింది మంచిగా. హ్మ్. సర్క్యులేషన్ అయ్యి గట్టిగా పట్టున్నది. ఇప్పుడు ఇలా నాకు రాడున్నది. హ్మ్. ఇలా ఇంకా తప్పకుండా ఇలా నార్మల్ ఇంకా ఆ! నడుస్తున్నది. రాడున్నది. ఇప్పుడు మీరు చూడాలి అటు చూపిస్తా ఆ! నేను. అది రాడున్నది. హ్మ్. ఇక్కడ ఆ! ఆ! అయితే రాడున్నది. ఇక నాకు మొత్తం ఇంతవరకైతే నేను రిటైర్డ్ అయినా. హ్మ్. ఇక నేను మా కులవృత్తి హ్మ్. ఎస్సీ పంబాల హ్మ్. మాది. ఎలకతుర్తి మండలం, హ్మ్. గోపాలపురం మా గ్రామం. హ్మ్. ఇక అంటే రోజుకు అంటే రోజుకు మీరు ఎన్ని కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణిస్తారు? అంటే చాలా వరకంటే ఇప్పుడు అందరూ గూడా బైక్‌లొచ్చినాయి. అంటే ఎంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు గూడా బైక్ పైన చిన్న చిన్న ఎక్సెల్‌ల పైన గూడా తిరుగుతారు గదా! మరి? అంటే ఎన్ని కిలోమీటర్లు దొక్కుతావు దాదాపుగా రోజు? నేనైతే 20 కిలోమీటర్లయితే దొక్కుతా. హ్మ్. నేను ప్రతిరోజు సైకిల్ ప్రయాణం చేయంది నాకు అసలు మనసులో పట్టది. హుహు. నేను సైకిల్ ఖచ్చితంగా దొక్కుతా. హ్మ్. మా ఊరి ప్రజలందరూ చూస్తారు. చుట్టూ 10 గ్రామాలలో చూస్తారు. హ్మ్. అందరూ గూడా "నువ్వు బండి కొనుక్కోవయ్యా, నువ్వు కాళ్ళ నొప్పులా వచ్చినాయి గాబట్టి నువ్వు ఇగ మళ్ళా కీళ్ళు అరిగి హ్మ్. నువ్వు నడవలేకపోతావు" అని హ్మ్. అలా అందరూ అన్నా గాని నేను మాత్రం సైకిల్‌నే తొక్కుంటున్నా. నాకు హ్మ్. సైకిల్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేదు. హ్మ్. ఆరోగ్యంగానే ఉన్నది నాకు హ్మ్. హ్మ్. హెల్త్ అయితే. హ్మ్. నాకు హుషారే ఉంటది గానీ సైకిల్ తొక్కడం అలసిపోలేదు. ఇప్పుడు గూడా మీరు చూస్తారు గదా! హ్మ్. హ్మ్. నేనైతే ఎలాంటి మార్పు రాలేదు నాకు. హ్మ్. అయితే నేనైతే సైకిల్ ప్రయాణం చేస్తున్నా. ఇక నేను గూడా గాయకుడిని. హ్మ్. ఇట్లాంటి రాజకీయ నాయకుల దగ్గర అక్కడక్కడ పాటలు పాడేది నేను. హ్మ్. హ్మ్. అందరికి తెలుసు. హ్మ్. నేను పాటలు, భక్తి పాటలు. అంటే ఒక కిలోమీటర్, 2 కిలోమీటర్లు నడిస్తేనే సైకిలు తొక్కితేనే అందరికి కాళ్ళు గుంజుతాయంటారు. మరి నీకెట్లా అనిపిస్తది మరి 20 కిలోమీటర్లు రోజు ప్రయాణిస్తావు గదా!
నాకు చాలా ఇంకా ఉత్సాహంగానే ఉంటది. హ్మ్. సైకిల్ తొక్కడం వల్ల నాకు హెల్త్ గూడా బాగుంటది. హ్మ్. మంచిగా చెమట గిట్లా బయటికెళ్ళి హ్మ్. ఎక్సర్‌సైజ్ బాడీ లెక్క గట్టిగుంటది శరీరం. హ్మ్. మొహాలలో నాకు ఇంతవరకు సైకిల్ వల్ల ఏం నొప్పులు రాలేదు. హ్మ్. వాస్తవంగా నాకు నిజంగా చెప్పాలంటే సైకిలు లేనిది నేను అసలు ఒక అడుగు గూడా ఏయలేను. హ్మ్. సైకిలే ఎటు పోయినా నేను సైకిలే. హ్మ్. ఆ సైకిల్ ద్వారానే నేను హెల్త్‌గా ఉంటాను. వాస్తవం ఇది. హ్మ్. నాకు తెలిసినంత వరకు సైకిల్ ద్వారానే హెల్తీగా ఉంటారు మీరు. హెల్త్‌గా ఉంటాను. హ్మ్. అంటే ఇప్పుడు దాదాపుగా అంటే ఇది అప్పటి ఎప్పటి సైకిల్ ఇది? సైకిల్ ఎన్ని రోజులు దాదాపుగా ఎన్ని రోజులైతుంది ఇది కొని? అట్లా సైకిలు నేను కొన్నా ఫస్టు. ఆ! అట్లా సైకిల్ అయిపోయిన తర్వాత నాకు ఓసారి నేను కాలు జారి అడ్డం పడితే కాలు ఫ్రాక్చర్ అయింది. హ్మ్. ఫ్రాక్చర్ ఇట్లా ఇట్లా మనం సైకిల్ మీదకెళ్ళి తీసి కాలేయాలంటే హ్మ్. కొద్దిగా ఇబ్బంది అదే అయిద్ది మనం అప్పుడు కాలు అంటే కాంచి అంటాం గదా! ఆ! 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 అట్లా నేను తొక్కలేకపోయినా. హ్మ్. అయితే ఇది ఎన్టీ రామారావు బాపతి కాలంలో, చంద్రబాబు నాయుడు కాలంలో ఈ సైకిలు వచ్చింది అప్పుడు. హ్మ్. మా కోడలకు చదువుకునేటప్పుడు ఇచ్చిండ్రు. హ్మ్. ఇస్తే మా కోడలు ఇగ ఆమె పెద్దగయినంక నాకు మూలకు పడేసింది. హ్మ్. దీన్ని మంచిగా చేసుకొని నేను సైకిల్ ఇదే వాడతానిగ. హుహుహు. దీని మీదనే ప్రయాణం చేస్తాను. హ్మ్. దాదాపు ఇది ఈ ఓ 30 ఏళ్లయితాందిది. ఇది వాడబట్టి 30 ఏళ్ళు. ఆ! అంటే ఇప్పుడు ఇన్ని రోజులల్లా మీరు ఎన్ని సైకిల్‌లు వాడిర్రు? అంటే చాలా మందేంటంటే ఇప్పుడున్న రోజులల్లో మాసంటోళ్ళం ఒక బైక్ కాకుండా ఇంకో బైక్ వాడుతూ ఉంటాం. ఆ! అంటే ఇప్పుడు ఇన్ని రోజులల్లా మీరు మీ అనుభవంలా ఇన్ని రోజులల్లా ఎన్ని సైకిల్‌లు వాడిర్రు? నేనైతే అట్లా సైకిలు ఒక అదో 20 ఏళ్ళు తొక్కిన. హ్మ్. అట్లా సైకిల్. హ్మ్. అది ఇప్పుడు ఉన్నది ఇంటికాడ. ఆహా! అది మూలకు పడేసిన. ఆ! మూలకు పడేసి ఇగ ఇదైతే మన కాళ్ళందుతాయి. ఆ! మనం అడ్డం పడకుండా ఉంటదిది. చిన్నగుంటది. చిన్నగుంటది. హ్మ్. ఇగ మనకు ఇదైతేనే మంచిగా ఉంటదని నేను ఈ సైకిలే మనకు మధ్యాహ్న కాలు ఇది బొంగు లేదు గదా! ఆ! అవును. అది కాలు తీసుడు, వచ్చుడు, మనకు నిలబడుడు, హ్మ్. కిందికి కాళ్ళు అందుతాయి. హ్మ్. ఇది నాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ హ్మ్. సైకిలే వాడతాను నేను. వాడతారు. హ్మ్. అంటే ఇప్పుడు ఇంకా రోజు మీరు అంటే ఇంకా ఇది గాక ఇంకా ఏం చేస్తూ ఉంటారు కామన్‌గా? నేను సుతారు పని జేసేది. హ్మ్. సుతారు పని వట్టి టైంలో నేను సుతారు పని జేస్తా. హ్మ్. తర్వాత ఇగ మనకు కులవృత్తి ఉన్నది. హ్మ్. మాకు మేము పమ్మలోళ్ళం గాబట్టి, హ్మ్. మాకు కొన్ని ఊళ్ళుంటాయి. హ్మ్. ఈ కొప్పూరుంటది, హ్మ్. రత్నగిరి, హ్మ్. ర రంగేపల్లె, హ్మ్. ఇవి మా ఊళ్ళు. హ్మ్. మా పంపకాలుంటాయి మాకు. హ్మ్. హ్మ్. ఆ ఊళ్ళలో బోయి ఎల్లమ్మల పండుగలు హ్మ్. వాళ్ళు పర్సనల్‌గా చేసుకుంటారు గదా! హ్మ్. వాళ్ళకు ఎల్లమ్మల పండుగలు మేము పట్నాలేస్తాం. హ్మ్. పలకగొట్టి పట్నాలేసి హ్మ్. ఎల్లమ్మ పూజలు చేస్తాం. హ్మ్. పోతే హ్మ్. పోచమ్మల పండుగలు చేస్తాం. హ్మ్. పోచమ్మలు బోనాలు ఎల్లదీస్తాం. హ్మ్. తర్వాత బొడ్రవుతు ఊర్లల్ల బొడ్రవుతులు పెడతారు గదా! ఆ బొడ్రవుతు కాడ గూడా మేము పొలిమారు కడతాం. హ్మ్. అక్కడ పూజలు చేస్తాం. యంత్ర బలం గూడా మేము గూడా పెడతాం. అందరికి వాళ్ళకు మేము గావులు పడతారు. మా హ్మ్. పమ్మలోళ్ళు ఉన్నారు గదా! హ్మ్. అవును. ఆ గావులు పడతారు. హ్మ్. ఆ గావులు బట్టి ఆ గావుని బలేస్తారు. హ్మ్. అంటే ఊరు చుట్టూ బలేస్తారు. హ్మ్. హ్మ్. బలేస్తే ఇగ ప్రజలందరూ గూడా చాలా సంతోషపడతారు. హ్మ్. వాళ్ళకున్న మానసికమైనటువంటి హ్మ్. బాధలన్నీ తొలగిపోతాయి. హ్మ్. మమ్మల ఒక పూజారులుగానే గుర్తిస్తారు. హ్మ్. వాళ్ళు మమ్మల్ని పోతే అంటే గౌరవిస్తారు. అంటే దాదాపు ఏందంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత గూడా అందరూ గూడా ఏందంటే మంచిగా సుఖంగా ఉండాలే, తినాలే, ఎంజాయ్ చేయాలన్నట్టు ఉంటది గదా! చాలా మందికి గూడా ఉంటది. అంటే ఎందుకు మీరు ఇంకా మరి కుల వృత్తిని చేస్తారు. ప్లస్ ఇంకా ఇదే సైకిల్ మీద గూడా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఎందుకసల? ఎందుకంటే మనకు ఆర్థికంగా గూడా లేరు గదా! హ్మ్. మా కొడుకులు గూడా హ్మ్. బాగా ఉద్యోగాలు చేసేటోళ్ళు లేరు. హ్మ్. ఇగ మనం చిల్లర ఖర్చు రోజువారీగా చాలా ఖర్చయితాంది. హ్మ్. ఇక మన ఊర్లలోకి పోతే ఎంతో వాళ్ళు మనకిచ్చేది మన హ్మ్. పండుగలు చేస్తే మనకు ఓ 2000 ఓ రూ. 3000 హ్మ్. ఎల్లమ్మ పండుగలు చేస్తే వస్తాయి. హ్మ్. అయితే మనకు రోజు ఇబ్బంది లేకుండా మనకు ఖర్చులెళ్తాయి. పొట్ట హ్మ్. నడుస్తది. హ్మ్. ఇగ బట్టలైనా, బాధలైనా ఏదైనా గాని ఇబ్బంది లేకుండా ఉంటది. హ్మ్. అంటే ఇప్పుడు మీరంటారు గదా! అంటే మీ వృత్తిలో గూడా చాలా మంది మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు. ఆ! అంటే మా కొరకు ఒక పాట ఏదైనా మంచి పాట పాడతారా? ఆ! ఆ! ఎలాంటి పాటలు పాడుతూ ఉంటారు? ఎట్లా అంటే నేను ఉంటది? భక్తి పాటలంటే ఎక్కువ పాడతా. ఆ! ఆ భక్తి పాటలు పాడాలంటే ఇప్పుడు మీ ముందు ఒక పాట ఆ! పాడతా. పాడండి. రామచంద్ర రావేల రయమున నన్ను బ్రోవా రాజీవ నయనగను రామచంద్ర రావా రామచంద్ర రావా రామచంద్ర రావేలా నీలవర్ణ నిన్ను విడిచి నిలువలేను నిమిషమైనా నీలవర్ణ నిన్ను విడిచి నిలువలేను నిమిషమైనా
ఎన్ని గడియలైనా నీ స్మరణ మానలేను, నీ స్మరణ మానలేను. రామచంద్ర రావేల దయమున నన్ను బ్రోవా, రాజీవా నయనగొను రామచంద్ర రావా, రామచంద్ర రావా, రామచంద్ర రావేలా. బాల్యమందు గురుని చేరి విలు విద్యలు నేర్చినావు, బాల్యమందు గురుని చేరి విలు విద్యలు నేర్చినావు. రాక్షసుల వధించి యాగమును కాచినావు, యాగమును కాచినావు. రామచంద్ర రావేల రయమున నన్ను బ్రోవా, రాజీవా నయనగొను రామచంద్ర రావా, రామచంద్ర రావా, రామచంద్ర రావేలా. ఎల్లవేళలందు నిన్ను ధ్యానించుచున్నాము, ఎల్లవేళలందు నిన్ను ధ్యానించుచున్నాము. కన్నులలోనైనా కనుపించగ ఎటురారా, కన్నులలోనైనా కనుపించగ ఎటురారా, కనుపించగ ఎటురారా. రామచంద్ర రావేల రయమున నన్ను బ్రోవా, రాజీవా నయనగొను రామచంద్ర రావా, రామచంద్ర రావా, రామచంద్ర రావేలా. పాట కూడా ఆయన అంటే ఒక కళాకారుని కూడా ఆయన నిరూపణ చాలా అద్భుతంగా కూడా పాట పాడారు. ఆయన కూడా అంటే ఒక చెట్ల మీద ఎంతో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక చెట్ల మీద ఒక అద్భుతమైనటువంటి పాట పాడారు మీరు. దాన్ని కూడా ఒకసారి మరోసారి పాట వినిపిస్తుంది. హరితహారం చరిత నిలుపన్నా, ఈ భూమి పైన గట్ల మీద చెట్లు పెంచన్నా, చెట్లు నాటి సేవ చేయన్నా. ఈ భూమి పైన గట్ల మీద చెట్లు పెంచన్నా, చెట్లు నాటి సేవ చేయన్నా. ఈ భూమి పైన గట్ల మీద చెట్లు పెంచన్నా. కాయకల్పము ఆకు పోకలు చిగురు జిగురు మందు మాకు, పళ్ళు పాలు పచ్చడిలు పసందైన అరణ్యాలు. వనములే వర్షములనిచ్చునురా, ఈ జీవకోటికి ఆధారమే చెట్లు ఓరన్నా. చెట్లు నాటి సేవ చేయన్నా, ఈ భూమి పైన గట్ల మీద చెట్లు పెంచన్నా. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఉన్న యువతలో గాని పిల్లల్లో కూడా ఆరోగ్య సమస్యలు అంటే గుండెపోట్లు కూడా చాలా వరకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉన్న యువతకు మీరు ఇంతవరకు కూడా ఇంకా కూడా సైకిల్ యూజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఉన్న యువతకు మీరు ఏం చెప్తారు? ఏం చెప్పడం అంటే సారు, ఇప్పుడు అంతా కల్తీ ఆహారం నడుస్తుంది కల్తీ. అయితే దుకాణాల్లో కొనుక్కొని పిల్లలకు ప్రేమతోటి ఇస్తాను. ఇచ్చడం వల్ల వాటి కెమికల్స్ వల్లనే, వాటి ఒక రంగురంగులటువంటి స్వీట్లు అవి ఇవి తినడం వల్ల కూడా ఆ ఆరోగ్యానికి పిల్లలకు అనారోగ్యం అవుతుంది. మనం ఏమున్నది ఎక్కువ శాతం కాయగూరలు భోజనం చేయాలి. కాయగూరలు ఎంత అన్నం ఎంతో కాయగూరలు తింటే మనకు ఆరోగ్యాన్ని అవే ప్రసాదిస్తాయి. గుండెపోట్లు కూడా వచ్చుడు కావడం ఎంత కూడా ఈ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటాను. పోతే మటన్ కూడా వాస్తవంగా ఎక్కువ దగ్గర దగ్గర మటన్ మీద, మటన్ తింటేనే బలం అని అందరూ అదొక నమ్మకం పెట్టుకొని కూడా మటన్ ఎక్కువ తినే వరకు ఆ యొక్క రక్తం అనేది నా వరకు కొంచెం చిక్కదనం అనేది వస్తుంది. ఈ యొక్క కాయగూరలు తింటే పలసగా ఉంటుంది. అవి పలసగా ఉంటాయి కాబట్టి గుండెకు సప్లై మంచిగా ఆహారం మంచిగా అందుతుంది, రక్తం ప్రసరణ జరుగుతుంది. ఈ మటన్ తినట్ల వల్ల ఆ యొక్క కొవ్వు అనేది వచ్చేసి గుండె హార్ట్ అటాక్లు వచ్చేది అవకాశం ఉంటుంది. మళ్ళా నేను మాత్రం మందు తాగను. నేను కళ్ళు కూడా ఎప్పుడోసారి, కానీ నేను ఈ ఆల్కహాల్ మాత్రం బిల్కుల్ ముట్టుకోను. నేను ఈ ఎక్కువ కాయగూరలు తింటా, మందు తాగను, ఈ హోటల్లా ఛాయలు కూడా తాగా, పాను జర్జా ఇవన్నీ ఇవి కూడా నేను దురలవాట్లు నేను దూరం ఉంటా. అందుకొరకే నేను ఇంతవరకు ఒక ఇంజక్షన్ కూడా తీసుకోలేదు. మా ఊళ్ళో ఎవరిని అడిగినా కానీ శంకరయ్య ఎక్కడ కూడా మందులు వాడలేదని వాళ్ళకందరికి తెలుసు, గోపాలపూర్లో అందరికి ప్రజలకు. చుట్టూ కూడా కొందరు వాళ్ళు శంకరయ్య నువ్వు ఎప్పుడు చూసినా ఇదే రకంగా ఉంటావు, ఇట్లే ఉంటావు అని వాళ్ళందరూ నన్ను కూడా కొనియాడతారు. ఆరోగ్యంగా వాళ్ళు తెలుసుకుంటారు. వాస్తవంగా ఏంటంటే మనం ఈ యొక్క బ్రాండీ విస్కీలు ఇవి తాగుట్లా
ఈ మటన్ చికెన్లు అక్కడ ఇక్కడ ఫంక్షన్లో బాగా తినడం వల్ల కూడా ఈ యొక్క కారం పొడిలో కూడా కల్తీ ఉంటది, పసుపులో కల్తీ ఉంటది. అందులో ఆయిల్ కూడా డాల్డా గిల్డా అవన్నీ ఆ మనిషికి ఆ అనారోగ్యాన్ని తీసుకొచ్చేటి. అది ఆ బగారన్నం తింటే కూడా ఆ అన్నం అరగదు. అది అరగక కూడా కొందరు అరగ కూడా చచ్చిన వాళ్ళు మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు. అయితే అట్లా ఆ రకంగా మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మనకు నిలకడగా ఉంటది. మనం 100 సంవత్సరాలు జీవించవచ్చు. ఖచ్చితంగా ఎలాంటి రంది పెట్టుకోకుండాలి. మనం హెల్త్ గా ఉంటాం మనం. సో చూసారు కదండి, మనకు ఇప్పుడు శంకరయ్య గారు అయితే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేశారు. శంకరయ్య గారి అయితే ఎలకతుర్తి మండలం గోపాల్పూర్ విలేజ్. ఆయన దాదాపుగా ఒక 65 సంవత్సరాల నుంచి కూడా సైకిల్ పైనే ప్రయాణాన్ని కొనసాగిస్తూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జగదీష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.